Hi, hello. Welcome to Satya IAS Online Academy. Right, let us see the first lesson. జీవ భూ రసాయన వలయాలు. సార్ దీనినే మనకు పేరులో పోషణ వలయాలు అంటాం సార్. ఈ టాపిక్లో దీని తర్వాత వచ్చే టాపిక్లు కలిపి ఒక 3 ప్రీవియస్ క్వశ్చన్ చూసుకుంటాం సార్. ఓల్డ్ ఎగ్జామినేషన్లో ఈ 3 క్వశ్చన్లు ఉన్నాయి సార్. మొదటిది ఏంటంటే లెగ్యూమ్ మొక్కల్లో నత్తదనం స్థాపించే బ్యాక్టీరియా పేరేంటి? లెగ్యూమ్ మొక్కలు అంటే దీన్ని ఫ్యాబేసి మొక్కలు అంటారు వాటిని, లెగ్యూమినేసి మొక్కలు అంటారు వాటిని. లెగ్యూమ్ జాతి మొక్కలంటే పప్పు జాతి మొక్కలండి. సార్ లెగ్యూమ్లేసి మొక్కలలో వారి యొక్క వేర్ల బొడిపెలలో ఉండే బ్యాక్టీరియా పేరేంటి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఆ బ్యాక్టీరియా పేరు రైజోబియం. సార్ ఇంగ్లీష్లో ఉంది సార్, రైజోమ్ అంటే వేరండి, చిన్న లాజిక్ అండి. కాబట్టి లెగ్యూమ్ మొక్కల వేళ్లలో దాని బొడిపెలలో ఉండే బ్యాక్టీరియా ఏంటది? రైజోబియం. ఇది నత్తనం స్థాపిస్తుందండి. సెకండ్ క్వశ్చన్, క్రికెట్ బ్యాట్ తయారీకి వాడే కలపగల మొక్క పేరేంటి? విల్లో ఆర్ సాలిక్స్. విల్లో సాలిక్స్ అనే మొక్క మనకి పర్వతీయ అరణ్యాలు, పర్వత అడవుల్లో లభిస్తూ ఉంటుంది. విల్లో నిలపలే క్రికెట్ బ్యాట్ తయారు చేస్తూ ఉంటారు. తర్వాత ఆసియా సింహాలు అడవిగాడులకి ఫేమస్ నేషనల్ పార్క్ ఉందండి, గిర్ ఫారెస్ట్. సార్ గిర్ ఫారెస్ట్ గిర్ అనే ప్రాంతం ఎక్కడుందండి? గుజరాత్. గుజరాత్లో ఉన్నటువంటి గిర్ నేషనల్ పార్కులో అడవిగాడులు కనిపిస్తాయి. అలాగే మనం ఏంటది ఆసియా సింహ, ఏషియన్ లయన్స్, ఆసియా సింహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. క్లియర్ సార్. కాబట్టి దీని తర్వాత మనం చూద్దాం సార్. బుక్లో ఇది ఏమైనా క్వశ్చన్ చెప్పుకోవచ్చు అండి. ఇలా మన ఈ పాత ప్రశ్న పత్రాలను కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం సార్. ఒకసారి చూద్దాం, నెక్స్ట్ టాపిక్ అయిపోయిన తర్వాత చూద్దాం మనం. సరే సార్. సార్ వీటితో చూడండి ఒకసారి. ఎంత మనం చెప్పుకున్నాం సార్, పర్యావరణం 2 రకాలు చెప్పొచ్చు. ఒకటి చెప్పాలంటే సహజ సిద్ధ పర్యావరణం, కృత్రిమ పర్యావరణం. సార్ ఆ సహజ సిద్ధ పర్యావరణం అంటే మనం చెప్పుకున్నామే, వాతావరణం, శిలావరణం, జలావరణం, జీవావరణం, ఇవన్నీ కూడా సహజ సిద్ధం అండి. అంటే బై నేచర్ ప్రకృతి పరంగా ఏర్పడ్డాయి, మనం ఏర్పాటు చేయాలి. మ్యాన్ మేడ్ ఎన్వైరన్మెంట్స్, మనం మనిషి తయారు చేసిన వ్యవస్థలు ఉంటాయి సార్. అసెంబ్లీ ఉంది సార్, పార్లమెంట్ ఉంది, రాజకీయ వ్యవస్థ, కృత్రిమ ఆవరణ వ్యవస్థ. ఇప్పుడు ఇది హైదరాబాద్ సిటీ ఉంది సార్, ఇంత లార్జ్ సిటీ, కాంక్రీట్ జంగిల్, మ్యాన్ మేడ్ కృత్రిమ ఆవరణ వ్యవస్థలకి. అంటే నగరం అనేది కృత్రిమ ఆవరణ వ్యవస్థ, అది రాజకీయ ఆవరణ వ్యవస్థ. అంటే కృత్రిమ ఆవాసాలు అంట వీటిని. సరే, ఇది ప్రకృతి. అలాగే లాస్ట్ టైం ఒక ప్రీవియస్ క్వశ్చన్ ఏం చేయాలంటే క్రింది వాటిలో కృత్రిమ ఆవరణ వ్యవస్థ గుర్తించండి అన్నాడు సార్. అక్వేరియం. సార్ అక్వేరియం అనేది మనము తయారు చేసినటువంటి ఎక్విప్మెంట్, ఇది అవునా కాదు? మ్యాన్ మేడ్ ఎన్వైరన్మెంట్. కృత్రిమ ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ చాలా చాలా ఇంటర్స్. కృత్రిమ ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ అక్వేరియం. అలాగే నగర నిర్మాణం, పారిశ్రామిక పార్కులు, ఇవన్నీ మనం కట్టినవే సార్, మ్యాన్ మేడ్ ఎన్వైరన్మెంట్. సో ఇవన్నీ కూడా కృత్రిమ ఆవరణ వ్యవస్థలే, మ్యాన్ మేడ్ ఎన్వైరన్మెంట్, మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్స్ అంటే వాటిని. క్లియర్ సార్. సరే, మరి ఈ జీవ భూ రసాయన వలయాలు ఏంటో చూద్దాం ఒకసారి. మనం బట్టి పేర్లో ఉంది సార్, జీవ భూ రసాయన వలయాలు. జీవ భూ రసాయన వలయాలు, వలయం అంటే చక్రం అండి, సర్కిల్ కదా సార్, మీకు తెలిసిన పాయింట్. సార్ సాధారణంగా రైతు మొక్కలకి ఎరువులు వేస్తూ ఉంటాడు సార్. ఇది ప్రతి వ్యక్తికి సహజ జనరల్గా ఉన్న నాలెడ్జ్ ఏంటంటే రైతు మొక్కలకి ఏమి ఎరువు వేస్తాడంటే జనరల్గా నైట్రేట్ అంటాడు, వినే ఉంటారు. పొటాష్ అంటాడు, ఫాస్ఫేట్ అంటాడు, యూరియా అంటాడు. అనగా రైతులు వాడేటువంటి ఎరువులు సార్, కృత్రిమ ఎరువులు. ఎందుకు వాడాలి సార్ అవి? ఎందుకు వాడాలి అంటే దశాబ్ద కాలంగా ఒకే ప్రాంతంలో అనేక రకాల పంటలు పండిస్తూ ఉంటే ఆ నేలలో ఉన్నటువంటి లవణాలు, అంటే మొక్కలకు కావాల్సిన సహజ వనరులు, నేలలో ఉన్నటువంటి మూలకాలు, ఖనిజ మూలకాలు ఉండిపోతాయా సార్? తరిగిపోతాయి. ఒక పంట పెరుగుతున్నప్పుడు పంటకు కావలసిన మూలకాలు ఆ నేలలో ఉంటాయి కదా, ఆ పంట వాటిని వినియోగించుకుంటుంది. మరి ఒక పంట పెరిగింది, మనం కోసేసాం, దాన్ని హార్వెస్ట్ చేసేసాం, తీసేసాం, అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ పంట వేస్తాం, మళ్ళీ దానికి ఎరువు కావాలి కదా సార్. మళ్ళీ పంట వేస్తాం, మళ్ళీ ఎరువు కావాలి కదా సార్. అంటే ఏంటి, కొన్ని దశాబ్ద కాలంగా పంటలు వేస్తూ ఉంటే భూమి యొక్క సారవంతం ఉంటుందా? కోల్పోతాం. భూమి యొక్క సారవంతం కోల్పోతాం సార్. భూమి సారవంతాన్ని కోల్పోతుంది కాబట్టి దాన్ని భర్తీ చేసేందుకు కృత్రిమ మూలకాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కృత్రిమ మూలకాలు ఎక్కువగా NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ చెప్తూ ఉంటాం.
అంటే రైతు ఎక్కువగా వాడేటువంటి మూలకాలు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. కే అంటే కాలియం సార్, అంటే లాటిన్ వర్డ్ అది, మన కెమిస్ట్రీలో కాలియం అంటాం. సార్ పి అంటే పొటాషియం, ఎన్ అంటే నాట్రియం అంటాం, సారీ అండి నైట్రోజన్ అంటాం, సరిపోయింది. నైట్రోజన్, పొటాషియం, కాలియం. అంటే నైట్రోజన్, పొటాషియం, సారీ ఫాస్ఫరస్ అండి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అంటాడు సార్. అంటే ఈ మూలకాలు రైతు ఎక్కువగా వాడుతుంటాడు సార్, వాడుతూ ఉంటాడు. అత్యంత అవసరమైన మూలకాలు మొక్కలకి, జంతుజాలానికి. సరే, మొక్కలకు అవసరమైన ఈ మూలకాలను రైతు అందిస్తాడు, కృత్రిమ ఎరువులు అంటాం. మరి సేంద్రీయ వ్యవసాయం, మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటారు. సేంద్రీయ వ్యవసాయం కృత్రిమ ఎరువులు వాడకుండా సహజంగా లభించే వనరులు వాడడం, అంటే కౌ డంగ్, మొక్కల జంతువుల వ్యర్థ పదార్థాలు వాడడం. అంటే మొక్కల జంతువుల సహసిద్ధంగా లభించినటువంటి వనరుల్ని ఎరువులుగా వేయడం సార్. గ్రీన్ మాన్యూర్ అంటే వినే ఉంటారు మీరు. గ్రీన్ మాన్యూర్ అంటే సముద్రంలో పెరిగిన శైవలాలు ఉంటాయి, విన్నారా? సముద్రంలో పెరిగిన శైవలాలు ఉంటాయి సార్. నాస్టాక్, అన్నబినా, అజుల్లా సార్. వీటిని యాస్టీజ్గా అలా పడేయించండి, అవి కూడా మొక్కలే సార్, వాటి ఎరువుగా వాడుకోవచ్చు. అంటే వీటిని జీవ ఎరువులు అంటాం సార్. జీవ ఎరువులు, జీవెరువులుగా వాడే శైవలాలు ఏంటంటే, శైవలాలు ఇంగ్లీష్ దీన్ని ఆల్గే అంటాం సార్. నాస్టాక్, అన్నబినా, ఈ రెండు శైవలాలు. టెరిడోఫైటా మొక్క ఉంటుంది, అజొల్లా, అలాగే రైజోబ్యాక్టీరియా రాసాము, రైజోబియం. ఇవన్నీ కూడా ఏంటంటే జీవ. అంటే కృత్రిమ ఎరువులు కాకుండా ఆవు పేడ, లేకపోతే జీవ వ్యర్థాలు లేదా జీవ ఎరువులు ఇలా వాడుకునే మొక్కల పెంపకాన్ని చేపట్టడాన్ని ఏమంటామంటే సేంద్రీయ వ్యవసాయం అంటాం, ఆర్గానిక్ ఫార్మింగ్. మనకి ఇది ప్రత్యేకంగా చాప్టర్, దాన్ని చూద్దాం తర్వాత. సేంద్రీయ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ సెంటర్ ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో గజియాబాద్లో ఉంది సార్. ఇది మన కరెంట్ అఫైర్స్ బిట్ వస్తాయి సార్. భారతదేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్ సార్ సిక్కిం. పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం అనుసరిస్తున్న రాష్ట్రం ఏంటది? సిక్కిం సార్. కరెంట్ అఫైర్స్ పెట్టారు. మరి ఆర్గానిక్ ఫార్మింగ్ సెంటర్ ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆ గజియాబాద్. ఏంటి సార్ అది? గజియాబాద్. చాలా ఇంపార్టెంట్ సార్, క్లియర్ సార్. సరే సార్, మరి అది నాస్టాక్, అన్నబినా, అజుల్లా ఇవన్నీ చెప్పుకున్నాం సార్. సరే, ఇక్కడ విషయం పాయింట్ వద్దాం మనం. జీవ భూ రసాయన వలయాలు, సార్ ఏం లేదు సార్. ఈ జీవ భూ రసాయన వలయాలు 3 రకాలుగా చెప్పుకోవచ్చు. 3 రకాలు. ఒకటి జల వలయం, తర్వాత వాటర్ సైకిల్ ఉంటుంది, ఇంగ్లీష్లో వాటర్ సైకిల్, జల వలయం. రెండవది వాయు వలయం, గ్యాషియస్ సైకిల్. మూడవది అవసేదన వలయం, సెడిమెంటరీ అంటాం సార్. అవసేదన, సెడిమెంటరీ సైకిల్. వాయు వలయం అంటే గ్యాషియస్. సరే, వాయు వలయంలో మళ్ళీ కర్బన వలయం, నత్రజని వలయం, ఫాస్ఫరస్ వలయం, ఇవి ఉంటాయి సార్. కర్బన వలయం, నత్రజని వలయం అండ్ ఫాస్ఫరస్ వలయం. క్లియర్ సార్. ఇవి జీవ భూ రసాయన వలయాలకి 3 సార్. అవసేదన వలయం అంటే ఇది సార్, సారీ, ఈ ఫాస్ఫరస్ ఇక్కడ వస్తుందండి. ఇక్కడ ఆక్సిజన్ వలయం కావచ్చు, కర్బనం, ఇది ఫాస్ఫరస్ అండి, కలిపి రాసేసాను కదా, ఫాస్ఫరస్ వలయం. దీని అవసేదన అంటాం. ఇలా కొన్ని సైకిల్ చెప్పుకోవచ్చు. జల వలయం, వాయు వలయం అండ్ అవసేదన వలయం. క్లియర్ సార్. సరే, మరి ఎలా వాడుకుంటాం చూడండి సార్ ఒకసారి. మొదటిగా మనం జల వలయం చూద్దాం సార్. జల వలయం అంటే కర్బన, నైట్రోజన్, సల్ఫర్, ఈ 2 కూడా దానికి వస్తాయి సార్. ఫాస్ఫరస్, సల్ఫర్ అవన్నీ కూడా అవసేదన వలయాలు అంటామండి. సల్ఫర్ కూడా
సల్ఫర్ వలయం, ఫాస్ఫరస్ వలయం, అవసరం అంటాం. సరే అవి మన గ్రూప్ 1 లెవెల్లో వస్తాయి, చూద్దాం వాటి గురించి మనకి. అయితే ఇక్కడ ఈ జల వలయం లేదా వాటర్ సైకిల్ చూద్దాం సార్. మీకు ఇక్కడ 2 ప్రక్రియలు తెలియాలి సార్. ఇక్కడ